సిటీలో ఉన్న వాళ్ళకి కూడా బేరియాట్రిక్ అంటే పెద్దగా అవగాహన లేదు నిజంగా చెప్పాలంటే. 5 అయిందిలే చూద్దాం తర్వాత. సేమ్ అదే అయిపోయిందండి. నెగ్లిజెన్సీ ఒకటి, నాకు 1 అవర్ టైం దొరకట్లేదు అంటారు. లయింగ్ అది. కరెక్ట్. అట్లా అయిపోయింది కాబట్టి ఒకసారి లైవ్లో బేరియాట్రిక్ అసలు ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో సరే ఒకసారి ప్లీజ్ చూపిస్తారా? చేస్తాను. సో ఒకసారి మీ పేషెంట్ని కూడా పిలవచ్చా? రండి. ప్లీజ్. సో నాగేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడే ముందు నాగేశ్వర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎందుకు చేయించుకున్నాడంట. ఇది ఒకసారి పిక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడొచ్చు. సో బిఫోర్ ఎన్ని కేజెస్ ఉండే ఇతను? 170 ప్లస్ అండి. 170. చాలా క్యూట్గా ఉంది కదా. ఓకే, ఇంకా ఫుల్ పిక్స్ ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్ అన్నా ఫస్ట్ చూపించేది నువ్వేనా ఇది? అరే ఇంత చేంజా? 170 నుంచి ఎంతకు వచ్చావు? 91 అన్న. 91కి వచ్చావు. ఎన్ని మంత్స్? 13 మంత్స్ అన్న. 13 మంత్స్ 13. ఛాలెంజ్ అంతే. జిమ్ చేస్తున్నావు ఇప్పుడు? కానీ నాగేశ్వర్ రెడ్డి ఐడెంటిటీ మిస్ అవ్వలేదా? ఎవరు గుర్తుపట్టలేదు నిన్ను? చాలా మంది గుర్తుపట్టలేరు అన్న. ఊరు వెళ్తుంటే చాలా మంది గుర్తుపట్టలేరు. నువ్వే మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఏమని? నేనేరా? చూడండి తను ఈ బిఫోర్ పిక్ పెట్టు. అర్రే సూపర్, కంగ్రాచులేషన్స్. పెళ్ళయిందా? లేదన్న, అన్మ్యారీడ్. ఓ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నమాట. సూపర్. సర్జరీ చేసిన తర్వాత బాగా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా తగ్గాడు. ఇప్పుడు చూడండి చాలా స్మార్ట్ అయినాడు. చాలా స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నారు బెరేట్రిక్ అసలుకి ఎలా చేస్తారు? ఇది కడుపుది. ఇది కడుపు అనుకోండి. చాలా ఇంతకుముందు ఆపరేషన్ ఇట్లా కోర్స్ చేసేవాళ్ళు. అవును. ఇట్లా కాకుండా చిన్న చిన్న హోల్స్. ఓకే, ఇట్లా 3 holes. డిపెండ్స్, అట్లా హోల్స్ వేసి చేస్తాం. కోర్స్ చేసేది ఏం లేదు. ఇంతకుముందు ఏమంటే స్టమక్ ఇది మీది, ఇది ఫుడ్, మౌత్, ఫుడ్ పైప్, ఇది స్టమక్. అర్థమైంది కదా? ఇంత పెద్ద ఉంది. మీరు అన్నం ఇట్లా తినిన తర్వాత ఫుడ్ పైప్ నుంచి పోయి ఇదంతా ఫిల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టమక్ని 2 భాగాలు చేస్తాను. అంటే ఇప్పుడు కొత్త పార్ట్ ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది, 20% అయిపోతుంది. ఆ ఫుడ్ 80%లో పోదు. ఇది 80%, ఇది 20%. ఫుడ్ 20%లో పోయి ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ ఇంటెస్టైన్ ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా జాయిన్ చేస్తాం. ఏమవుతుందంటే ఈ ఏరియా ఇట్లా ఫుల్ అయ్యి ఇట్లా కిందికి వచ్చేది. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, బైపాస్ రూట్ లో పోతుంది. ఇది బైపాస్ రూట్. ఇది కొత్త స్టమక్, ఇది ఇంటెస్టైన్ లో వెళ్ళిపోతుంది అంతే. ఇంకా సో ఈ 80% అనేది ఇలానే ఉంటుంది. దీనికి అలాగే ఉంటుంది. వద్దనుకుంటే రివర్స్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇతను ఉన్నాడా, ఇప్పుడు 90 ఉన్నాడు. ఇప్పుడు లేదు సార్ నేను ముందులా చేసేయండి, నేను ముందులా తినాలంటే జాయిన్ చేస్తే మళ్ళీ తింటాడు, మళ్ళీ అవుతాడు. కానీ ఎవరు చేస్తారు? కానీ ఇప్పుడు ఈ 80% ఇలా జాయిన్ ఉండటం వల్ల ప్రాబ్లం. ఎందుకంటే ఈ బ్లడ్ సప్లై అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఏది డెడ్ అవ్వదు. కాబట్టి ఈ ఫుడ్ ఇక్కడ పోకపోయినా కూడా బ్లడ్ సప్లై ఉంటుంది దీనికి. కాబట్టి మనం రివర్స్ చేయగలుగుతాం. ఓకే. సో చాలా మంది ఏం చేస్తారంటే మాకు భయం ఉంది. ఓకే చేసుకోండి, వద్దాము రివర్స్ చేసేద్దాం. 50-50 కూడా చేసుకోవచ్చు. చేయకూడదు, ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ 20-80. ఓకే. అలా. సో దానివల్ల ఏంటంటే 4 ఇడ్లీ తినాలి, 1 ఇడ్లీ తింటారు. లేదు, 3/4 ఇడ్లీ తింటారు. 3/4 ఇడ్లీ స్టార్టింగ్ లో. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తింటారు 1 ఇడ్లీ 1.5. సో నార్మల్ గా అయితే జ్యూస్లు ఇవన్నీ తాగొచ్చు. మళ్ళీ తాగొచ్చు. లిక్విడ్ బాగా పోతుంది, లిక్విడ్ బాగా వెళ్తుంది, బ్రహ్మాండంగా వెళ్తుంది. జ్యూస్ అదంతా అంతా వెళ్తుంది. అది సాఫ్ట్ ఫుడ్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సర్జరీ చేసినప్పుడు ఫస్ట్ 15 days లిక్విడ్ పైన ఉన్నాడు. తర్వాత సెమీ సాఫ్ట్ కిచిడి, ఉప్మా, ఇడ్లీ అట్లా మెత్త ఓట్స్ అట్లా. 1 month తర్వాత ఏం తింటున్నాడు అది తింటున్నాడు. మెల్లగా నాన్ వెజ్ యాడ్ చేస్తాము, మెల్లగా ఫిష్ అంతే తింటున్నాడు. అన్ని ఇప్పుడైతే అన్ని తింటున్నావు కదా, ఏ తినట్లేదు. తిన్నది ఏం లేదు, బిర్యానీ అన్నీ తింటా. బిర్యానీ ఫుల్ లేపుతున్నావు ఇప్పుడు కూడా? అలా ఏం లేదు, ఫుల్ ఏం లేదు, క్వాంటిటీ తక్కువ. తినాలి అనుకున్న అన్ని తింటా. చికెన్, మటన్, ఫిష్. సో ఎంత తిన్నప్పుడు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫీలింగ్ నీకు? ఇదివరకు సర్జరీ చేయకముందు అయితే నేను 6 ఇడ్లీస్ 2 పూరి పక్క తినేటాను. 2-3 దోశలు తినకుండా టిఫిన్ నాకు కంప్లీట్ అవ్వదు. బట్ ఇప్పుడు 1 or 2 ఇడ్లీస్ ఇనఫ్. ఓకే, అంతే చాలా. మనిషికి అంతకన్నా ఏం చేసుకుంటాం. కానీ సార్ మీరు చెప్పిన ఈ ప్రాసెస్ ఓకే, బట్ ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కదా, జీన్స్ ప్రాబ్లం వల్ల కూడా లవ్ అవుతుంటారు, ఒబిసిటీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే చాలా వరకు జీన్సే, మనకు జీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినా కూడా వర్కౌట్ అవుతుంది. సూపర్. ఎలాంటి ఒబిసిటీ ఉన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. గుడ్, సూపర్.
సో నాగేశ్వర రెడ్డి దా, Thank you. ఇప్పుడు యూత్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలి నువ్వు అసలు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 అంతే 27 అండి. 27. Okay. కానీ ఏ ఏజ్ నుంచి నువ్వు ఇంతలా ఉన్నావు అసలుకి? నేను 11 ఆ ఏజ్ నుంచి ఇంక్రీజ్ అవుతా వచ్చినాను. ఎవరున్నారు ఇంట్లో ఇట్లా? ఎవరు లేరు, మమ్మీ డాడీ ఇద్దరు స్లిమ్ గానే ఉంటారు. నేనే ఫుడ్ ఒక్కడవే లావ్ అయినావు ఫుల్ ఫుడ్, అంతే. దాని వల్ల ఇంకా సో హెవీ ఫుడ్ తినడం వల్ల ఇంత అయ్యావు. ఫుడ్ తినడం వల్ల ఇలా. ఓకే ఓకే. అసలు బిఫోర్ ఎలా ఉండేది లైఫ్ స్టైల్ నీది? అసలు నేను నా పని నేను చేసుకోవడానికి కూడా ఇంపాసిబుల్. ఆ షూలు వేసుకొని నేను కట్టుకోలేను. ఓకే. నేను ఇక్కడ నుంచి ఒక 100 meters వెళ్ళాలన్నా కూడా ఎవరైనా ఫ్రెండ్ అని పిలవాలి, బండి వేసుకొని రారా అనాలి, వెళ్ళాలి. నాట్ ఏబుల్ టు వాక్ ఆల్సో. ఓకే. ఇప్పుడు నాన్ స్టాప్ నేను 5 kilometers పరిగెడుతున్నావు? ఛాలెంజ్ గ్రౌండ్ లో ఎక్కడైనా నాన్ స్టాప్ 5K నేను ఈజీగా రన్ చేస్తాను. ఆయాసం రావటం ఏం లేదు, నాన్ స్టాప్ 5 kilometers. ఇది వరకు 100 meters కూడా నడవలేను అని నేను ఇప్పుడు 5 kilometers పరిగెడతానంటే ఇంక అర్థం చేసుకోండి. అంత కాన్ఫిడెంట్. ఇంక ఇప్పుడు నేను స్లిమ్ అవడం వల్ల నా పనులు నేను చేసుకోవచ్చు. ఓకే. డైలీ మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్తా, జిమ్ చేసుకుంటా, తర్వాత నా బిజినెస్ వర్క్స్ చేసుకుంటా. ఓకే. ఫుల్ హ్యాపీ. సో ఇంత ముందు 5-6 hours వర్క్ చేసేవాడు, ఇప్పుడు 16 hours వర్క్ చేస్తున్నావు. అంతే అన్న. మంచి పబ్లిక్ వెళ్తున్నావు, డాన్స్ చేస్తున్నావు. 177 kgs బరువు మోసావు ఇన్ని రోజులు. కానీ డాక్టర్ గారు చెప్పారు ఒక మాట, మీ పేరెంట్స్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ్డారు, మాకు ఒక్కడే కొడుకు అంటే ఏమవుతుందో అని. ఒక్కడ కొడుకు కాదు, ఎంతమంది కొడుకులు ఉన్నా కానీ భయం ప్రతి పేరెంట్స్ కి ఉంటుంది. బట్ మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే డాక్టర్ గారు అలాంటి డాక్టర్ గారు కాబట్టి. నాకు తెలుసు ఆయన గురించి, చాలా మంది పేషెంట్స్ బిఫోర్ కూడా కేస్ స్టడీస్ చూసారు ఆయన. బట్ మీకు చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే చాలా మంది చాలా మంది భయపెట్టారు, చేసుకోమాకు తర్వాత ఫ్యూచర్ లో ఇబ్బంది అయింది, పెళ్లి కూడా కాలేదు నీకు, ఎందుకు అంత అవసరమా, జిమ్ చేయి అది చేయని. బట్ నేనైతే డేర్ చేసిన, ఆయన మీద ట్రస్ట్ తో వెళ్ళిన. యాక్చువల్ గా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా నేను డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని పిలిపించాను నేను బెంగళూరు. ఫస్ట్ నేను సర్జరీ పక్కా చేయించుకుంటా, సర్జరీ ఏదైతే అది అయిందని. ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు, వేరే ప్రొడక్ట్స్ వాడదాం, వేరే పౌడర్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి వాడు, వేరే వాళ్ళు వాడుతున్నారు తగ్గుతున్నారని. నేను ఆల్రెడీ యూజ్ చేసినా కూడా వేస్ట్ అవి. ఇంకా నేను అవి ఎప్పుడైతే ఆపేసినానో ఇంకా డబుల్ ఇంక్రీజ్ అయిపోయా వెయిట్. సో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సంథింగ్, దాని వల్ల నేను ఒక మంత్ ఆర్ 2 months ఆఫ్ చేసిన అన్న, వాడడం మానేసిన. ఆటోమేటిక్ గా నేను 1 month లోనే నియర్లీ 4-5 kgs ఇంక్రీజ్ అయిపోయింది. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా ఈవినింగ్ కి నువ్వు నడవటం ఈజీగా? నేను ఒక 1 hour 2 hours సర్జరీ చేసినట్టున్నారు, తర్వాత ఐసీయూలో ఉంటాను. అదే రోజు ఈవినింగ్ నేను వాక్ చేసిన, మాట్లాడుతున్నా అందరితో బాగానే. నెక్స్ట్ డే నేను మళ్ళీ రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కామన్ అంతే, లైఫ్ స్టైల్. ఇంకా అనుకున్నంత ఏం ఉండదన్నా, అంతే. మీరు ఫిక్స్ అయ్యి సర్జరీ చేయించుకుందాం అనుకుంటే చాలు, అంతే. అదొక్క స్టెప్ మనం అడిగేస్తే చాలు, తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కానీ ఇంత ముందు నువ్వు చెప్పినట్లుగా 5 ఇడ్లీ 4 పూరి 3 దోశ తినందే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వదు అన్నావు కదా. బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఊరికనే తింటాను, ఫ్యామిలీ ప్యాక్ లేచిపోయింది ఊరికనే తింటాను ఈజీగా, అసలు చాలా ఈజీగా తింటాను. బట్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు ఆ 80-20 పోర్షన్ సెపరేట్ చేశారు కదా, అది చేసినప్పుడు మిగతా ఆర్గాన్స్ ఉంటాయి కదా, లైక్ లివర్, కిడ్నీ, హార్ట్, ఏదైనా కానీ ఎప్పుడు కూడా వాటి వల్ల నాకు ఒక చిన్న ఏదో ప్రాబ్లం అవుతుంది అని తెలుస్తుంది, కడుపులో గడగిడ అట్లా ఏమన్నా అనిపిస్తుందా? చిన్నది కూడా ఇప్పుడు దాకా అయితే నేను ఒక్కదో ఫేస్ చేయలేదండి. ఎందుకు చేయించుకున్నాను అనే రిగ్రెట్ అయితే ఇప్పుడు వచ్చి ఫీల్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తా? లేదంటే నేను సజెస్ట్ చేయను కదన్నా. ఇప్పుడు ఆయన పిలిచినా అంటే వచ్చినామంటే దేనికి, నేను హ్యాపీగా ఉన్నా. సో ఎవరైనా చేయించుకున్నా కూడా వాళ్ళు కూడా నాకులా హ్యాపీ, నేను మీ దగ్గరికి వచ్చాను. కానీ ఎన్ని రోజులు పట్టింది నాకు? నీకు 13 months అన్న. 13 అంటే తగ్గుకుంటూ వస్తావు కదా ఈ మంత్ కింద. సో ఎక్కడికి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నిన్ను, అంటే నిన్ను ఫ్రెండ్స్ 15 kgs తగ్గిన తర్వాత ఏం చేస్తున్నావు, తగ్గుతున్నావు అని చెప్పి అన్నప్పటి నుంచి అప్పుడే హ్యాపీనెస్ స్టార్ట్ అయింది అంతే. ఇంకా అప్పటి నుంచి 32 పళ్ళు నీ అద్దంలో నీకు కనపడ్డప్పుడు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్, అప్పటి నుంచి ఫుల్ హ్యాపీ అంతే. ఇంకా అందరు అడుగుతున్నారు, తగ్గుతున్నావు, ఏం చేస్తున్నావు. ఇంకా చేంజ్ ఇంకా అర్థమవుతుంది జనాలకి, చూస్తా ఉంటారు. ఇంకా కస్టమర్స్ అయితే ఇంకా చెప్తానే ఉంటారు. మీ పొట్ట ఎక్కడికి పడుతుంది? ఇక్కడికి వస్తుంది అన్న, ఆడికొచ్చి పడింది. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వస్తా, నేను కూర్చుంటే ఇక్కడికి వస్తాను. 62 నా ప్యాంట్ సైజ్, ఇప్పుడు 32. 62 నా ప్యాంట్ సైజ్ ఉంటాయి అవి. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చేటాను నా షాపింగ్ కి, ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చేటాను షాపింగ్ కి. ఓకే. ఫ్యాన్స్ ఇక్కడ దొరుకుతాయి. 32 వచ్చావా? 9XL అన్న, 9XL, కొన్ని బ్రాండ్స్ లో 10XL నా షర్ట్. ఇప్పుడు మీడియం ఎం షర్ట్ కూడా సూపర్. అసలు నీకు నచ్చిన వాచెస్ పెట్టుకుంటున్నావు, నచ్చిన రింగ్లు అసలు ఇది ఉండేది కాదన్న.
ఆ ఓల్డ్ ఫొటోస్ చూడండి ఎంత వల్గర్ గా ఉంటాను, స్కిన్ అంతా ఇదంతా మెడ దగ్గర మొత్తం బ్లాక్ గా ఉంటది, ఆ. ఇంత లా ఉంటది, ఓకే. చాలా ఇబ్బంది దీని పడ్డాను. వల్ల గ్లో కూడా వచ్చేసింది. చాలా ఆ? చాలా నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ అబ్బాయి అవును. చూడండి. ఆ చాలా అబ్బాయి happy. కళ్ళల్లో ఆ ఫేస్ లో అర్థం అవుతుంది. ఉమ్. ఆ ఇది కదా జీవితం. ఉంది ఒకే ఒక్క జీవితం. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఆల్టర్నేట్ గా చాలా ఉన్నాయి సొల్యూషన్స్. లేదు ఆ అబ్బాయి చెప్పినట్లుగా నాకు కాళ్ళ దగ్గరికి భోజనం రావాలి, లేకపోతే నిద్రపోయినా పర్వాలేదు, నీరసంగా ఉన్నా పర్వాలేదు, పనే చేయనక్కర్లేదు, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది అంటారా? ఉంటది. లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఒక 40-30 గుటక్కేద్దాం, అంతే కదా. అసలు ఆ లైఫ్ బ్రతకడం వేస్ట్ అన్న, దానికన్నా డేర్ చేసి ఈ సర్జరీ చేయించుకుంటే హ్యాపీ. అదే నువ్వు అది ఆ లైఫ్ చూసావు కాబట్టి. నేను నరకం చూసినా అన్న, ఉమ్? నరకం. బయట ఫంక్షన్స్ కి వెళ్ళలేను, ఆ, మా పేరెంట్స్ ఒక్కనే అబ్బాయిని ఎక్కడికైనా వెళ్తారు, మా మమ్మీ డాడీనే పంపిస్తారు. అరే రారా మాకు ఎవరు తోడున్నారు, నువ్వే కూడా రాకపోతే ఎలా అడుగుతారు కదా అబ్బాయి ఏం చేస్తున్నారు అని. ఉమ్, వెళ్ళాను. ఉమ్, ఏం వెళ్తామన్నా, షర్ట్స్ ఉండవు, ఫ్యాన్స్ దొరకవు, ఉమ్, అక్కడికి వెళ్ళి ఏం కూర్చుంటాం అందరి ముందు. ఉమ్, వాడు మీ అబ్బాయి అంటే వాళ్ళకి 10 మంది 10 మాటలు అంటారు పేరెంట్స్ ని. ఉమ్. అవన్నీ కొన్ని అవును, చెప్పే ఉంటే మన కొన్ని ఊర్ల సైడ్ ఎట్లుంటది? మామూలుగా. ఉమ్, వాడు చూడు ఎద్దాలు ఉన్నాడు, పందిలా వెలిసిపోయాడు, ఆ, చూడు ఎంతలా ఉన్నాడు, వాడు కదలలేడు మెదలేడు, ఆ, వాడి పని వాడు చేసుకోలేడు, వాడికి పిల్లని ఎవరిస్తారు. ఆ. మ్యారేజెస్ కి వెళ్తారు, నెక్స్ట్ మీ వాడికి పెళ్లి ఇదే common గా డిస్కషన్ వచ్చేది. జరిగిద్ది. బాడీ షేమింగ్ ఆ, ఎక్కువ చేస్తారు మనకి. బాడీ షేమింగ్ దెబ్బకి మా పేరెంట్స్, మా మమ్మీ ఏడుస్తా ఉండేది, బాధపడతా ఉండేది. ఉమ్. మంచి డిసిషన్ తీసుకున్నావు. అదొక్కటే కష్టం. అక్కడ వరకు వస్తారు కదా, అక్కడ వరకు ఆగిపోతారు చాలా మంది. అవును అవును అవును. నాకు తెలిసి ఇతను కూడా 170, 150, 140లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఆలోచించుండొచ్చు. ఉమ్. ఏం చేయాలా ఆలోచించి చేసుకుందామా వద్దా, చేసుకుంటే ఏమైనా అయిపోతుందేమో అనే భయంతో ఆగిపోయి ఉండొచ్చు. ఉమ్, ఉమ్. అంతే కదా. అంతే కదా. సో మీరు చెప్పినట్లు ఒకటే లైఫ్, చాలా చిన్న లైఫ్ స్పాన్. క్వాలిటీగా బతకపోతే వేస్ట్ అసలు. ఇప్పుడు మనం 170గా ఉండి ఆ కష్టపడుతూ నాయసం, నీరసం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఏం ఇంట్రెస్ట్ రాకపోవడం, డిప్రెషన్ అట్లా బతకడం కంటే ఉమ్. ఒక కొన్ని రోజులు ఇలా బతికితే మంచిది నేను అనుకుంటున్నాను. అంతే. అంతే కానీ కదా? ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ అబ్బాయి 170 ఉండుంటే, లైక్ చాలా మంది ఉన్నారు 100 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు నేను చాలా మందిని చాలా చూస్తున్నాను. మంది. దానివల్ల నీ మీద పడుతుంది వెయిట్. అవును ఇది సర్జరీకి వెళ్ళాలి. అవును దీనివల్ల లివర్ మీద పడుతుంది, అవును లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అవును. దానివల్ల కిడ్నీ అంటారు, కిడ్నీ దొబ్బిద్ది. అవును దానివల్ల హార్ట్ ఎక్కిద్ది, స్టంట్స్ అంటారు. ఇప్పుడు ఒక్క ఒబిసిటీ కోసం ఇన్ని రోగాలు వచ్చి అన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకునే కన్నా అవును. బెరాట్రిక్ ఈజీ కదా. ఆల్మోస్ట్ నేను 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. బెంగళూరులో 10 ఏళ్ళ నుంచి ఉన్నాను. కాకపోతే ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసింటాను చెప్పండి. నేను చాలా ఒక 50-60 ఇంటర్వ్యూలు చేసింటారు. కన్నడలో, ఇప్పుడు తమిళనాడులో కూడా చేస్తున్నాం, చెన్నైలో, హైదరాబాద్లో మీతోనే ఒక 4-5 చేశాను, మీ వాళ్ళతో చేశాను, చాలా చేశాను. కానీ అయినా అక్కడ రెఫరింగ్ డాక్టర్లు ఉంటారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర మీకు ఏది జలుబు వచ్చినా ఏది వచ్చినా మీద ఒక డాక్టర్ ఉంటారు, ఎవరో ఫిజిషియన్, వాళ్ళు ఆపేస్తున్నారు. అలా చెప్పకూడదు నేను, బట్ ఉండేది ఉన్నది చెప్తాను, నాకు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. వాళ్ళు రెడీగా ఉంటారు, వీళ్ళు ఆపేస్తారు, చేసుకోవద్దు ఏమైనా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు దీని గురించి. అందుకే మేము చాలా CMEలు చేస్తుంటాం, పోయి ఎడ్యుకేట్ చేస్తుంటాం. అంత భయపడాల్సింది ఏం లేదు. మీరు మాతో పాటు ఎవరికైతే భయం ఉందో మాతో పాటు ఒక 1 month రండి. ఎంతమందికి ఆపరేషన్ చేస్తాము, ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది, ఎంతమంది ఓపీడీకి వస్తారు తర్వాత మనం రెడ్డిలాగా ఎంతమంది వస్తారు. సార్ నేను 5, 10, 20 గేలు తగ్గాను, 30, 40, 50, 60 అట్లా తగ్గాను. వాళ్ళ ఆనందం చూడండి. ఈ ఆనందం చూస్తే తర్వాత మీరు ఎప్పుడు కూడా ఈ సర్జరీ చేసుకోదని చెప్పరు. ఓకే. చాలా మంది ఏంటంటే భయపడేది ఎంత అవుతుందో ఖర్చు అని కదా. అవును. అఫోర్డబుల్ చేయగలమా లేదా, వెళ్ళక ముందు ఒకలాగా చెప్తారు డాక్టర్స్, వెళ్ళాక ఒకటి చెప్తారు, అవునండి. మనల్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇంకొక లెక్క ఉంటుంది, అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. అవునండి. నువ్వు ఫస్ట్లో వీళ్ళు వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పే చేసేటప్పుడు ఏమైనా నీకు? నాకు అలా ఏం ప్రాబ్లం అయితే ఎప్పుడు కాలేదన్న, ఓకే ఓకే. చాలా హ్యాపీ. సో మనకు నార్మల్ గా లైఫ్ లీడ్ చేసే మిడిల్ ఎవరైనా క్లాస్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, ఎఫర్ట్ మిడిల్ చేయొచ్చు, క్లాస్ వాళ్ళకి కూడా చేయించుకోవచ్చు. ఎఫర్ట్ చేయొచ్చు. ఏమి 5 లక్షలు 10 లక్షలు అలా ఏం లేదు కదా, ఆ. చాలా తక్కువ. Okay. 3.5 lakh, ఇంకా మీరు మాట్లాడుకుంటే 4 lakh లోపే ఉంటది. ఓకే. మొత్తం సర్జరీ కూడా. మొత్తం సర్జరీ విత్ మెడిసిన్స్ అన్ని కలిపి ఓకే ఓకే ఓకే. అంతే. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందండి దీనికి? ఈ కాలంలో అవుతుంది. కొన్ని ఇన్సూరెన్స్ లో ఉన్నాయి. కొన్ని ఇన్సూరెన్స్ అవుతాయి, అట్లా ఏం లేదు. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు ఎక్కడైనా సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటే వాళ్ళ ఇన్సూరెన్స్ అప్రూవ్ అయిపోతుంది, అప్రూవ్ అవుతుంది, చాలా వరకు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇన్సూరెన్స్ మనం 100% అయిపోతుందని చెప్పలేము. 8 out of 10, 10 అప్లై చేస్తే 8 అప్రూవ్ అవుతున్నాయి, ఏదో 1-2 అప్రూవ్ అవ్వడం లేదు. అది మనం ఏం చేయలేము దానికి.
కాస్ట్ కూడా చాలా వరకు 3.5 to 4 lakhs వరకు అయిపోతుంది చాలా వరకు. కొంతమంది చాలా లావు ఉంటారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతుంది, డిపెండ్స్. బట్ చాలా వరకు అఫోర్డబుల్, 3.5 to 4 వరకు చాలా వరకు అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు తను 177 ఉన్నాడు కాబట్టి ఇంతవరకు వచ్చింది. బట్ 100, 120 లో ఎంత ఉన్న వచ్చినా అంతే వాళ్ళకి అవుతుంది. సర్జరీ చేస్తారా, లేకపోతే త్రూ మెడిసిన్ కావచ్చు, లైఫ్ స్టైల్ Hmm. చేంజెస్ చెప్పి ఒక చూడండి. 3-4 months మీరు అబ్జర్వ్ చేసి ఎవ్రీ పర్సన్ డిఫరెంట్. మెటబాలిజం. మీకు 80 kgs ఎక్కువ అనిపించుండొచ్చు, Ah. నాకు ఎక్కువ అనిపించకపోవచ్చు. ఓకే. మీకు 110 ఎక్కువ అనిపించుండొచ్చు, నాకు ఎక్కువ అనిపించకపోవచ్చు. అది సబ్జెక్టివ్ ఫీలింగ్. అది మనం ఎలా ఫీల్ అవుతామనే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, Hmm. నేను ఒక 3-4 కేజీలు పెరిగాను అనుకోండి, నాకు అన్కంఫర్టబుల్ అయిపోతుంది, ఓకే నేను ఉండలేను, ఓకే. ఏదో ఒకటి చేయాలా. Hmm. ఫుడ్ కావాలంటే ఆపేస్తాం, ఆ లెవెల్లో స్వీట్ ఆపేస్తాం, అన్నీ ఆపేస్తాం. సో కొంతమంది ఏం చేస్తారంటే 110 కూడా లేజినెస్ చేస్తున్నాం. కానీ కొంతమందికి ఏమవుతుందంటే నడవడానికి కష్టం ఉంటుంది, డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఓకే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ ఎఫెక్ట్ అవుతుంది చూడండి, వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. ఓకే కొంతమంది 110 కూడా ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. ఓకే. సో ఎనీహౌ నా సైడ్ నుంచి అయితే ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకేసారి మన ఒంటి మీద వచ్చి ఒళ్ళునంతా మనం వెళ్ళి రిపేర్ చేయించుకున్న కన్నా కూడా అది రాకముందే ఇంకా లక్కీ, దేవుడు ఎక్కడో ఉన్నాడు కాబట్టి అంత వెయిట్ ఉన్నా కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ రావు. హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, నీకి సంబంధించి. అవి రానప్పుడే మనం ఒక జస్ట్ వెళ్ళి చెక్ చేయించుకొని ఎయిదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ త్రూ మెడిసిన్ ద్వారా ఏదన్నా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటే దానికి కూడా ట్రై చేస్తారు. లేదనుకుంటే ఇన్ కేస్ లేదు నేను కూడా బెరేట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు, చిన్న ప్రాసెస్సే కాబట్టి విత్ ఇన్ 1 dayలో డిశ్చార్జ్ కూడా చేస్తారు, తక్కువ అమౌంటే కావచ్చు, చేయించుకోవచ్చు. దీనివల్ల మనకి హామ్ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ నాగేశ్వర్ మనలాంటి యూత్కి ఏం చెప్తావు? లేదన్నా అదే భయపడాల్సిన అవసరం అయితే లేదన్న. ఓపెన్ గా ఆలోచించి నేనైతే సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నా. లేదంటే ఈ పాటికి ఇంకా నేను అనుకున్న దానికన్నా చాలా హ్యాపీగా ఉండేటోని. ఓకే. చాలా టైం వేస్ట్ చేసుకున్నా, చేయించుకుందామా వద్దా, మళ్ళీ ఏదైనా అయ్యిద్దేమో, ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, మళ్ళీ ఒకవేళ సర్జరీ ఏమైనా ఫెయిల్ అయ్యి, చాలా న్యూసెస్ వింటాం కదన్నా, రూమర్స్ విని సర్జరీ చేస్తున్నవాడు ఫెయిల్ అయ్యి చనిపోతారేమో, ఏమి ఉండదు. డేర్ చేసి చేయించుకున్న ట్రస్ట్ పెట్టి ఏదైతే అది అయిందని మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తే చాలు. ఓకే ఓకే. మనం అనుకున్న లైఫ్ మొత్తం మనకి సొంతం అవుతుంది. అవును అంతే. హ్యాపీ. చిన్న హోల్స్ నేను పెట్టి experience చేసే చేశాను ప్రాసెస్ కాబట్టి. అంతే కదా. సర్జరీ ఇప్పుడు చేసినట్టు కూడా తెలియదు. 24 గంటలు కడుపులు నొప్పి వస్తుంది, అంతే. ఏం చేస్తారు దానికి? అవును. చిన్న 2 హోల్స్ పెట్టి ఎక్కడో చేస్తారు. అవును. లైక్ బెరేట్రిక్ కూడా అంతే జరుగుతుంది. దీన్ని కోసినట్టు ఉండవు, స్టిచెస్ ఉండవు, ఏమి ఉండదు. ఆ. చాలా నీకేం stitches పడలేదు? స్టిచెస్ ఏం లేవు, చిన్న హోల్స్ ద్వారా చేస్తారు. ఓకే. నీకు కనపడదు, హ్యాపీగా చేసుకోవచ్చు. 6 ప్యాక్ చేసేస్తే అది కూడా కనపడదేమో. ట్రై చేస్తా అన్న, షూర్ ఆల్రెడీ ఆ. ట్రై చేస్తావా? ట్రై చేస్తా. ఓ సూపర్, డన్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద థ్యాంక్ బెస్ట్, యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నేను ఒకటే, ఇప్పుడు ఇట్లా బార్డర్లో ఉంటారు కదా చాలా మంది, 140, 150 ఉన్నోళ్ళు, లేక 200 ఉన్నోళ్ళు, ఆలోచించి చాలా మంది ఈ ప్రాసెస్ చచ్చిపోతారు కూడా. అవును. ఒక పేషెంట్ అయితే పాపం డబ్బు అలా అరేంజ్ చేసుకునే ప్రాసెస్ చచ్చిపోయాడు. చాలా మంది 140, 150 ఉన్నారు. కొంతమంది అఫోర్డబుల్గా ఉంటారు, బాగా అఫోర్డబుల్ ఉంటారు, కావాలంటే ఫోన్లు కొనేస్తారు, అది కొనేస్తారు, ఇది కొనేస్తారు. వై డోంట్ దే థింక్ మనం బతికే కొన్ని రోజులు హ్యాపీగా మనకు నచ్చింది బట్టలు వేసుకుంటా, నడుచుకుంటా, ఎక్కడ కావాలంటే అక్కడ పోయి ట్రెక్కింగ్ చేసి మనం ఎంజాయ్గా బతుకుదాం అనుకునే వాళ్ళు ఈ సర్జరీ మీరు ఆఫ్ చేసుకోండి. డెఫినెట్ గా. So, సో అలా ముందుకు రావడం గ్రేట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అన్న. మంచి లైఫ్ లీడ్ చేయి ఇంకా. షూర్ అన్న, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఇప్పుడు నువ్వు వెళ్ళి పెట్టు మీ పేరెంట్స్ కి ఫుడ్ బెడ్రూమ్ లో వాళ్ళ కాళ్ళ ముందు. వాళ్ళు చాలా హ్యాపీ అన్న. ఆ, ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుంటాడు, మా అబ్బాయి ఇదిగోరా వాడి ఫోటో చూడని. ఇప్పుడు మన ఇది వరకు మా అబ్బాయి అంటే నా దగ్గర ఫోటో లేవు, వాడి ఇంట్లో ఉన్నాడని అబద్ధాలు చెప్పాడు. ఉమ్, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఫోటోస్ చూపిస్తాడు, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూపిస్తారు, ఉమ్. షాప్ బిజినెస్ వీడియోస్ చూపిస్తాడు, ఓ సూపర్, గ్రేట్ హ్యాపీగా చేసుకుంటాడు. గ్రేట్. నేనేం చెప్పానంటే ఇంకొన్ని రోజులు ఆగి ఏవేవైతే ఎక్కడెక్కడ టైట్ చేసుకోవాలని టైట్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. మంచి అమ్మాయి దొరుకుతుంది. అవును, ఎంజాయ్ చేయాలి లైఫ్ కదా. ఓకే చూద్దామన్నా, షూర్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి మొయినుద్దీన్ గారు. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ.